జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ లలితాంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించిన సౌందర్య లహరి శ్లోకాలు మనం వ్యాఖ్యానించుకుంటూ అమ్మవారి యొక్క స్వరూపాలని తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్ని విధాలుగానో అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉన్నటువంటి మార్గములు తెలుసుకున్నాం. అమ్మని శ్రీచక్ర రూపిణిగా దర్శించాం. అదేవిధంగా దివ్యమంగళ విగ్రహంగా ధ్యానించుకున్నాం. మంత్రరూపిణిగా, కుండలిని రూపంగా, పరబ్రహ్మ రూపంగా కూడా తెలుసుకున్నాం. వివిధ భావనా విశేషాలు, సరస్వతీమూర్తులు, విద్యాబుద్ధులనిచ్చే మూర్తులతో పాటు అమ్మవారి యొక్క వివిధ ధ్యాన పద్ధతులు ఏవి శాస్త్రం చెప్పిందో అవన్నీ చెప్పుకుంటూ ఆ ధ్యాన పద్ధతుల్లో పరాకాష్ఠకు చెందినటువంటిది తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనస మహాంత పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీం. ఈ శ్లోకం వ్యాఖ్యానించుకున్నాం. ఒకసారి స్మరణ చేసుకుంటున్నాం. ఇక్కడ తటిల్లేఖా తన్వి మెరుపు తీగలా ఉన్నది అమ్మవారు. ఆ మెరుపు తీగ ఎలా ఉన్నదంటే మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్నది. ఆ మెరుపు తీగలో ఉన్న వెలుగంతా కూడా తపన శశి వైశ్వానరమయం, సూర్య చంద్ర అగ్నిమయమైనటువంటి తేజస్సు అది. అటువంటి మెరుపు తీగలా ఉన్న తల్లి మూలాధారం నుంచి సహస్రార కమలం వరకు ప్రకాశిస్తుండగా ఆ సహస్రార కమలం మహాపద్మాటవి అని చెప్పబడుతున్నది. ఆ మహాపద్మాటవి 6 చక్రములకు పైన ఉన్నది అన్నారు. అందుకే సహస్రారాన్ని చక్రం కింద చెప్పరు, చక్రాలకు పైన ఉన్నది. 6 చక్రాలు కులమైతే అది అకులము అని మునుపు చెప్పినటువంటి మహిమూలాధార శ్లోకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి. ఆ పైన చంద్రకళా రూపంగా ఉన్నది. అదే అమ్మవారిని చంద్రాం అని చెప్పడంలో విశేషం ఇది. అదే సమయా కళ అని చెప్పబడుతున్నది. అక్కడ కేవలం శివశక్తుల ఏకత్వం మాత్రమే ఉంటుంది, కానీ ప్రపంచంతో మనస్సుతో సంబంధం లేదు. అక్కడ శివశక్తుల ఏకత్వం అంటే కేవల తత్వం, అది అందుకోవడమే కైవల్యం, అదే మోక్షం. అందుకే ఆ సమయాకళని దర్శిస్తారు యోగులు. ఆ సహస్రార కమలానికి పేరు మహాపద్మాటవి. ఎక్కడో మణిద్వీపంలో అమ్మవారు ఉన్నప్పుడు మహాపద్మాటవి ఉన్నది, కానీ శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి తల్లే మణిద్వీపవాసిని. అప్పుడు మహాపద్మాటవి ఏదంటే సహస్రార చక్రం. అక్కడ ఆ తల్లిని, ఆ చంద్రకళా రూపిణ్ణి మహాంతః పశ్యంతః మహాత్ములు దర్శిస్తారు. దర్శిస్తూ దధతి పరమాహ్లాద లహరీం. పరమాహ్లాద లహరీం అంటే బ్రహ్మానందము, కైవల్యానందము, మోక్షానందము, అదే పరమానందం అంటే. అటువంటి పరమానందాన్ని వాళ్ళు నిలుపుకుంటారు అన్నారు. దధతి అనే శబ్దానికి అర్థం నిలుపుకొనుట అని. అంటే ఆనందం అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా స్థిరంగా ఉండడం అనేది. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ సాధన యోగ పద్ధతిలో జరగాలి. ఇది ధ్యానంగా వినగానే ఒకవేళ ఏకాగ్రంగా దృష్టి పెడితే తప్పకుండా ధ్యానానుభూతి లభిస్తుంది. ఆ ధ్యానానుభూతికి ఆనందం అప్పటికి లభిస్తుంది. అది మన పూర్వ మలిన సంస్కారాన్ని కూడా తొలగించగలదు. ఇది చెయ్యగా 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 క్రమంగా సిద్ధి కూడా వస్తుంది. అటువంటి ఏకాగ్రత చేయగలగాలి. అయితే దానికి తోడు ఉండవలసిన ఒక అద్భుతమైన మాట ఇందులో భగవత్పాల్ వారు చెప్తున్నారు. మృదిత మలమాయేన మనస. అది చాలా అవసరం. మలమాయ అంటే మాయా మాలిన్యములు తొలగించుకుని అన్నారు. అంటే ఎటువంటి మనస్సుతో అమ్మవారిని దర్శించగలరు అంటే మృదిత మలమాయేన మనస అని ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన ఉపనిషద్ వ్యాఖ్యాత ఆదిశంకరులు అంటే మరువరాదు, వేదాంత మత ప్రతిష్టాత. కానీ వేదాంతంలో ఈ మాట ఉన్నది. మనస్సుకు దొరకడు భగవంతుడు అని చెప్తుంది. మనస్సుకు దొరకకపోతే మరి దేనికి దొరుకుతాడు అంటే మనసుకే దొరుకుతాడు అంటుంది. ఇక్కడ అయితే దొరకబుచ్చుకునేది మనస్సుతోనే. మరి మనస్సుతో పట్టుకోవాల్సిన దైవాన్ని మనస్సుకు దొరకడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే సంస్కరింపబడని మనస్సుకు దొరకడు, సంస్కరింపబడిన మనస్సుకు దొరుకుతాడు అని ఉపనిషత్తు వ్యాఖ్యానించింది. సంస్కరింపబడాలి అన్నారు. అంటే మనస్సును సంస్కరించుకోవాలి. మనస్సును సంస్కరించుకోవడం ఎలాగంటే తపసా బ్రహ్మచర్యేణ అని ఒక చోట, శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైహి అని మరొక చోట ఉపనిషత్తే చెప్తోంది. ఇక్కడ అంటే తపసా బ్రహ్మచర్యేణ. తపస్సు అంటే నియమపాలన, బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహాదులు, శాస్త్రాధ్యయనము ఇత్యాదులు చెప్పబడితే బ్రహ్మచర్యానికి 2 రకాల అర్థాలు, శాస్త్రాధ్యయనము, ఇంద్రియ నిగ్రహము. అదేవిధంగా నియమపాలన, శాస్త్రము చెప్పే నియమాలని పాటించుట. ఇంకా మలిన సంస్కారమును తొలగించుకునుట. మలిన సంస్కారమును తొలగించుకునుట అంటే విషయములతో సంపర్కమే మాలిన్యం. విషయ సంపర్కం 2 విధములుగా ఉంటుంది. రాగ ద్వేష రూపాలతో ఉంటుంది. ఒక దాని యందు రాగము, మరొక దాని యందు ద్వేషము.
ఇది విషయ సంపర్కం. దాన్ని తొలగించుకోవడమే మాయామాలిన్యమును తొలగించుకున్నట. భగవద్గీతలో మీరు అధ్యయనం చేస్తే అడుగడుగున కృష్ణ పరమాత్మ రాగద్వేష వియుక్త ఇస్తూని ఎన్నుమార్లు చెప్తాడు. అవి చేయకుండా ఒట్టి కబుర్లు చెప్తే లాభం లేదు. సాధనకి ఇది చాలా అవసరమైనటువంటివి. కానీ ఇంద్రియ నిగ్రహము, నియమ పాలన, రాగద్వేషాలను అరికట్టుకున్నట. ఈ అరికట్టుకోవడాన్నే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని తొలగించుకునుట. అలా సంస్కరింపబడ్డ మనస్సుతో మెరుపు తీగ లాంటి నిన్ను ధ్యానిస్తూ ఆ పైన సహస్రార పద్మమునందు ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రకళారూపుడివే నిన్ను దర్శిస్తారు మహాత్ములు అన్నారు ఇక్కడ. అంటే యోగపరమైన సాధన మనం సాగిస్తూనే అంతఃకరణ సంస్కారం చాలా అవసరం అనే మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అదే మృదిత మల మాయేన మనస అని అద్భుతమైన మాటతో చెప్పారు. అంటే ఒక్క శ్లోకంలో మనలోనే ఉన్న అమ్మవారిని ఎలా పొందవచ్చో మార్గం కూడా చెప్పారు జగద్గురువులు. అటువంటి అద్భుతమైన ధ్యాన భావన విశేషం ఉత్కృష్టము గనక అమ్మవారి కారుణ్యాన్ని పొందేవాడు ఎలా ఉపాసించాలి అని చెప్తున్నారు. లేదా అమ్మవారి కారుణ్యాన్ని కోరేవాడు, అమ్మా నీ కరుణ కావాలి అని కోరుకుంటూ ఉపాసన ఎలా ఉండాలి. ఎంత ధ్యానం మనం చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా తల్లి దయతోనే తల్లిని పొందగలం. తల్లి దయకు ఉండవలసింది అమాయకమైన భక్తి, నిష్కపటమైన భక్తి. నిష్కపట భక్తితో మీరు యోగ సాధన చేయాలి, మనస్సంస్కరణలు చేసుకోవాలి. అందుకు నిష్కపట భక్తి అవసరం. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున అని భగవానుడు కూడా గీతలో తెలియజేశాడు. నిష్కపట భక్తితో అమ్మను ఎలా ఆశ్రయించాలి అంటే, భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయితి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. అమ్మవారు ఝటితి ప్రసన్న అని ఒక మాట అంటారు. దీన్నే సద్యప్రసాదిని, క్షిప్రప్రసాదిని అని లలితా శాస్త్రంలో 2 మార్లు చదువుకున్నాం. సద్య క్షిప్ర అంటే వెంటనే అనుగ్రహించుతుందట, ఆలస్యం లేదు తల్లికి. ఆలస్యం మందిగానే అమ్మ అనుగ్రహానికి ఆలస్యం లేదు. అందుకే భవానీ త్వం అనగా భవానీ నువ్వు దాసుడినైన నాయందు దయను ప్రసరింపజేయమమ్మా అని అనాలని మనస్సులో అనుకున్నాడు. ఇంకా అమ్మతో చెప్దామనుకుని భవానిత్వం అన్నాడో లేదో వెంటనే అమ్మవారి నిజ సాయుధ్య పదవిని ఇస్తున్నది, సాయుధ్య కైవల్యాన్ని ఇస్తుందట. అంటే నోట మాట మనసు మాట నోటిలోకి రాకుండానే అమ్మ అనుగ్రహించిందంటే ఎంత తొందరగా దయ చూపించిందా తల్లి. ఇది అద్భుతమైన కారుణ్యాన్ని చూపించారు ఇక్కడ. అమ్మ కారుణ్యం అటువంటిది. ఎందుకంటే నీ మనసు మాట తల్లికి తెలియదా? నీ వాక్కుని, నీ మనస్సుని ధన్యం చేసుకోవడం కోసం భవానిత్వం అను చాలంతే. ఈ లోపల మాట అమ్మ తీసుకుంది. దాసేమయ వితర దృష్టిం సకరుణాం అన్న తీసుకుంది. ఇక్కడ గమనించవలసింది, సాధనలో ద్వైతమే ఉంటుంది ఎప్పుడు కూడా. భక్తి సాధనలో ద్వైతం ఉంటుంది. ద్వైతం లేనిది అద్వైతం లేదు. అందుకే ఆదిశంకర భగవత్పాల్ వారు ద్వైతాన్ని నిరసించలేదు. మన అనేకమాలు చెప్పుకున్న ఆదిశంకర సమగ్ర వైదిక మత ప్రతిష్టాత, హిందూ ధర్మ ప్రతిష్టాత. అంతేగాని ఒక శాఖను ప్రతిష్ఠించిన వాడు కాదు ఆయన. సమగ్ర వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే సాధన దశలో ద్వైతాన్ని అంగీకరించాడు. అందుకే ద్వైతులు సాధారణంగా చేసే పూజలు, భక్తి, శరణాగతి వీడికి ఎక్కడ లోటు ఉన్నది శంకర వాంగ్మయంలో. ఒక శివానందలో గాని, ఒక భజగోవిందంలో గాని, నృసింహకరావలంబంలో గాని, సౌందర్యలహరిలో గాని ద్వైతులు ఆశ్రయించే భక్తిని ఆయన సుప్రతిష్ఠితం చేశాడు తప్ప తక్కువ చేయలేదు. పైగా అది లేనిది ఇది రాదని కూడా చెప్పాడు. నిష్కపట భక్తి లేనిది రాదు. అయితే ద్వైత భక్తి సకామం కాకుండా నిష్కామంగా ఉంటే, ప్రేమతో ఉంటే గొప్ప సిద్ధిస్తుందని ద్వైతము అంగీకరిస్తోంది. అదే శంకరుడు చూపించారు ఇక్కడ. వేదములు ఏ మార్గాన్ని శంకరులు నిరసించలేదు, తెలుసుకోవాలి. యజ్ఞయాగాదులు నిరసించలేదు. కర్మలు మోక్షాలు ఇవ్వవు గనక కర్మలు మానేయండి అనలేదు. కర్మలు చెయ్యాలి, దానివల్ల చిత్తశుద్ధి రావాలి. కానీ కర్మల వల్ల కామన్లు పెంచుకుంటూ ఉంటే మళ్ళీ జన్మ పరంపర వస్తుంది గనక వాటిని విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యండి అయ్యా అని చెప్పాడు. కనుక శంకరులు ఉంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలియక మనలో మనమే శంకర ద్వేషుల కింద మారిపోయి, శంకరుల పేరు అద్వైతం పేరు పలికిన వెంటనే ఒంటి కారాలు మిరియాలు రాయించుకున్నట్టు బాధపడుతుంటారు కొంతమంది. వాళ్ళు సరిగ్గా శంకరులను అర్థం చేసుకోలేదని చెప్పుకోవాలి. శంకరులు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. ఈ మాట 1-10 సార్లు ఎందుకు అంటున్నామంటే ఈ సిద్ధాంతం గుర్తుండిపోవాలని. అంటే ద్వైత అద్వైత రెండింటి ప్రతిష్ఠ చేశారు. అందుకే ద్వైత భావంలో దాసోహం భక్తి ఉంటుంది, దాసుడను అనే భక్తి. అద్వైతంలో సోహమే ఉంటుంది, సహ అహం అంటే ఆ బ్రహ్మమే నేను అనే ఐక్యం ఉంటుంది. ఇక్కడ ఐక్య స్థితిలో అది ఉంటుంది. ఐక్యం కానంత వరకు, ఐక్యం కావాలని తపనబడే జీవుల్లో సోహం భావమే ఉంటుంది. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం
అని సంకల్పించుకొని కూర్చున్నాడు భక్తుడు. దాసుడనైన నాయందు దయ చూపించు అని కూర్చున్నాడు. అంటే దాసభక్తిని ఒప్పుకున్నట్లా లేదా భగవత్పాదుల వారు? అమ్మవారే ఒప్పుకున్నారు. వాడు మనస్సులో దాసుడినైన నాయందు అనే భావం ఉన్నది. అంటే ఉపాసిస్తున్న దైవమునకు ఇతడు దాసుడు. అంటే ఇద్దరు వచ్చారు, ఈశ్వరుడు జీవుడు. కానీ జీవుడికి ఉండవలసిన ఏ భావం ఇప్పుడు? ఉత్కృష్ట భావం, దాసభావం. కానీ జీవభావం ఊరికినే పోదు. జీవభావమే జన్మల్లోకి లాగుతోంది మనకి. అంటే దేహం నేను అనుకోవడమే జీవభావం. నేను పెద్ద పెద్ద తత్వాల్లోకి వెళ్ళట్లేదు, స్థూలంగా తెలుసుకోవడానికి. ఈ దేహం నేను అనే భావన ఊరకే పోదు, ఎన్ని కబుర్లు చెప్పినా పోదు. దేహం నేను అనుకునేటువంటి భావమే జీవుడు. ఈ దేహాదుల కంటే దేహానికి, మనస్సుకి, ప్రాణానికి, బుద్ధికి, ఇంద్రియాలకు అతీతమైన మహాచైతన్యం ఉంది. అది నేను అని తాదాత్మ్యం చెందితే ఆ సిద్ధి కైవల్యం. అది లభించే వరకు దేహభావం ఉంటుంది. దేహభావం ఉన్నంత వరకు ఉండవలసింది దాసభావం. దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్ తదంసకః ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి అని హనుమత్స్వామి చెప్పినట్లు ప్రసిద్ధి చెందిన వాక్యం ఉంది ఇక్కడ. అంటే అక్కడే ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం కనబడుతోంది. ఈ మూడు సమన్వయం పడతాయి తప్ప విరోధించవు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఆదిశంకరులు హృదయం ఈ శ్లోకంలో పెట్టారు. ఇక్కడ ఎలా పెట్టారంటే భవానిత్వం అన్నాడు. భవానిత్వం అంటే అమ్మా నువ్వు. అక్కడ అమ్మ ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. దాసేమయ్యి అంటే జీవుడు. జీవుడు ఇప్పుడు దాసుడైపోయి అమ్మ కరుణను కోరుకుంటున్నాడు. ఇది కదా స్థితి. ప్రార్థనకు కూర్చున్న జీవుడి స్థితి ఇది. అమ్మవారు ఏం చేశారంటే భవానిత్వం అనగానే మోక్షం ఇచ్చేశారట. అంటే అర్థం ఏంటంటే భవానిత్వం అంటే అమ్మా నువ్వు. భవాన్ అంటే ఏమని చెప్పాం? పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మస్వరూపం అమ్మవారు, బ్రహ్మం ఆవిడ. ఆవిడ దాసేమయ్యి అని అననివ్వలేదు. అంటే ఆ దాసభావం లయం చేసేశారు. అంటే అననివ్వకుండానే భవానిత్వం తీసుకున్నారంటే బ్రహ్మభావమే మిగిల్చారని అర్థం ఇక్కడ. అది విషయం. కానీ ఇంకా దాసభావం అంతరింపజేసి సోహం భావం ఇచ్చారు. దీనికి ఒక కథగా చెప్పుకోవచ్చు. ఒక ఆయన గోడ మీద సోహం అని రాసేట. కొందరు అంటూ ఉంటారు సోహం సోహం అని. అది అనడానికి పనికొచ్చింది కానీ భావం ఎవరికి లేదు. సహ అహం. ముందు బ్రహ్మమని అర్థం చేసుకుంటే, బ్రహ్మం అంటే చైతన్యం అని తెలిస్తే అహం అనే భావం బ్రహ్మం వల్ల వస్తుందా దేహం వల్ల వస్తుందో విచారణ చేయలేదు. పెద్ద కష్టమైనది కాదు. అహం నేను అని దేని వల్ల అనుకోగలుగుతున్నామంటే దేహం వల్ల అండి, దేహం వల్ల కాదు. నిద్రపోయిన దేహం నేననదు, మృతి చెందిన దేహం కూడా నేననట్లేదు. నేనని దేని వల్ల అనగలుగుతున్నావు అంటే వాక్కు వల్ల అనుకో. కొందరు నోరు లేకపోయినా నేను అని అనుకుంటారు కదా, కానీ వాక్కు వల్ల కూడా కాదు. ఆ ప్రాణాలకి దేహానికి చైతన్యం ఒకటి ఉంది ఆధారం. ఆ చైతన్యం ఉంటే నేను అని పొటమరిస్తోంది అందులోంచి. ఆ వచ్చిన నేను శరీరాన్ని పట్టుకుని నేను శరీరం అనుకుంటుంది. అలా కాకుండా నేను కాలంబనం చైతన్యం అని తెలుసుకుని ఆ నేనుని ముందు వీటి నుంచి వేరు చేస్తారు. ఎలా అంటే మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నాహం. మనస్సు నేను కాను, బుద్ధి నేను కాను, ఇంద్రియములకు నేను కాను, నేను వాటి నుంచి దూరం చేస్తే ఏది దూరం చేయలేమో ఆ చైతన్యం మిగిలిపోతే అది నేను. అది అహం బ్రహ్మాస్మి. అది పరాకష్ట దశ. ప్రారంభంలోనే సోహం సోహం అనకూడదు. ఒకసారి ఎవడో భక్తుడు కూర్చుని గుళ్ళో సోహం 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 అంటుంటే రామకృష్ణ పరమహంస పిలిచి ముందు దాసోహం తర్వాత సోహం అని చెప్పారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ సిద్ధాంత అహంకారం ఉంటుందని చాలా ప్రమాదం. అందుకే భక్తుడికి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉండదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటే చాలు భగవంతుడి మీద. సగుణమైన నిర్గుణమైన పర్వాలేదు, ప్రేమ ఉంటే చాలు. ఒకడు గోడ మీద సోహం అని రాశాడు. అది చూసి ద్వైతికి కోపం వచ్చి దాని ముందు దా పెట్టాడు. అప్పుడేమైంది? దాసోహం అయింది. మళ్ళీ మరుసటి రోజు ముందు సోహం రాసిన ఆయన వచ్చాడు. ఓహో ఇలా ఉందా వీడి వ్యవహారం అని దాని ముందు సా పెట్టాడు. ఇప్పుడు సదా సోహం అయింది. అది చూసి మళ్ళీ మరుసటి రోజు ద్వైతి వచ్చి దా మళ్ళీ దాన్ని పెట్టాడు, ముందు పెట్టాడు. దాసదాసోహం అయింది ఇక్కడ. మళ్ళీ వచ్చి వాడు సా పెట్టాడు, మళ్ళీ వీడు దా పెట్టాడు. సదా సదా సోహం దాసదాసోహం ఇలా మిగిలిపోయి ఇంత చేస్తే ఎలా ఉందంటే గోడ ఖరాబ్ అయిందంతే, ప్రయోజనం లేదు. అందుకే ఈ గొడవలు మనకు అనవసరం. నువ్వు అమ్మవారి ముందు దాసుడనని శరణి వేడితే ముక్తినివ్వడం ఆవిడ పని. అది తెలుసుకోవాలి ఇక్కడ. యమే వైష వృణితే తేన లభ్య అని ఉపనిషత్తు చెప్తోంది. నువ్వు నిర్మలమైన అంతఃకరణంతో దాసభావం తెచ్చుకోవాలి. దాసభావం అంటే అర్థం ఏమిటి? దాసభావం అంటే కైంకర్యం. కైంకర్యం అంటే గురువు గారికి కాళ్ళు పీకితే కాళ్ళు పట్టడం, దాహం వేస్తే నీరివ్వడం. ఇక్కడ గురుమండల రూపంలో అమ్మవారికి మీరు నీరిస్తే ఆవిడకి దాహం ఉందా నీరు ఇవ్వడానికి? ఆవిడకి ఏమి ఇస్తారు మీరు? అందుకే నైవేద్యం పెట్టడం మానేశానంటే అనద్దు. అవి పెట్టాలి. అవన్నీ భక్తిభావం అవి ఉండాలి. అమ్మవారికి ఆకలిస్తుంది, శివుడికి ఆకలిస్తుంది, విష్ణువుకి ఆకలిస్తుంది, అన్నం పెడతానని నిష్కపటమైన భక్తి, తల్లి పిల్లాడి పట్ల చూపించే ప్రేమ, దానికి కూడా ముక్తినిస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. కానీ భగవంతుడు తింటాడేమిటి, నైవేద్యాలు ఎందుకు అని మెట్ట వేదాంతాలు మాత్రం చెప్పకండి. మనం తింటున్నంతకాలం నైవేద్యం పెట్టాలి.
మనం చూస్తున్నంత కాలం దీపం వెలిగించాలి, మనం కట్టుకున్నంత కాలం వస్త్రం ఇవ్వాలి, మనం ప్రకృతిని వినియోగించుకుంటున్న కాలం భగవంతుడికి సమర్పించి వినియోగించుకోవాలి. ఈ సిద్ధాంతం తిరుగులేనిది. అందుకే అద్వైత మత ప్రతిష్టాత ఆదిశంకర భగవత్పాదులు గారు కూడా తన మఠాలలో నిత్యం పూజలు పెట్టారు, ఆరాధనలు పెట్టారు, నైవేద్యాలు పెట్టారు. తాను ప్రతిష్ఠించిన ఆలయాల్లో ప్రతిష్ఠించిన యంత్రాలకి నైవేద్యాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక లేనిపోని వేదాంతాలు విని పూజల్ని పునస్కారాలని భక్తిని అవమానించకూడదు. వాటిని సమన్వయించే తీరు యొక్క శ్లోకంలో స్థిరపరిచారు. అందుకే ఈ శ్లోక వ్యాఖ్యానం అత్యంత అవసరం. అమ్మవారి గురించేనే కాదు, మీరు ఏ దేవతా సిద్ధాంతంలోని సరిపోతుంది. భవానీ నువ్వు అంటే చాలమ్మా, నువ్వు అనుగ్రహించేస్తున్నావంటే దాసభావం మిగల్చట్లేదు వాడికి. అది అంటే ఆశ్రయించే వరకే దాసభావం, ఆశ్రయించే కమ్మ సోహం భావంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఆవిడ ఇస్తుంది అనుగ్రహం. అంటే అఖండ బ్రహ్మ భావన, జీవ బ్రహ్మక్య భావన ఈశ్వరానుగ్రహం వల్ల లభించాల్సిందే తప్ప నువ్వు తెచ్చుకోలేవు. నువ్వు కేవలం విచారణ చేస్తావు, దాసభావంతో శరణు వేడతావు. ఆ తల్లి అనుగ్రహం వల్లనే ముక్తి లభిస్తుంది. ముక్తి అనగా జీవ బ్రహ్మైక్యము, ముక్తి అనగా అఖండ బ్రహ్మ భావన. అక్కడ ఇంకా రెండు లేదు, ఒకటే ఉంది. అందుకే అద్వైతం అన్నారు ముక్తావస్థలో. సాధనా దశలో దాసోహం. కానీ దాసోహం మనస్సులో ఉందా లేదా వాడికి? ఉంది కనుక కూర్చున్నాడు. దాసోహం అతడు తొలగించుకోలేదు, అమ్మవారు తొలగించింది, అనుగ్రహించింది. అది దీని యొక్క భావం. ఏమిచ్చింది? పోనీ వాడి దాసుడు అన్నందుకు వీడికి మేడ, పొలాలు, డబ్బు ఇచ్చిందా? సాయుధ్య పదవినిచ్చింది. ఎటువంటి సాయుధ్య పదవి అంటే బ్రహ్మేంద్రాది దేవతలు నీరాజనాలు ఇచ్చే సాయుధ్య పదవి. ఎందుకంటే దేవతలకు కూడా ముక్తి లేదు. దేవతలు మనకంటే శక్తిమంతులు, లోకాలు నడుపుతుంటారు. కానీ ముక్తి సామాన్యమైంది కాదు. ముక్తికి కావలసిన భక్తి కూడా సామాన్యమైంది కాదు. అందుకు ప్రహ్లాదుడి భక్తిని వర్ణిస్తూ పోతన గారంటారు, అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. బ్రహ్మాదేవతలకు కూడా చేతకాని భక్తి ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ముక్తి రూపమైన భక్తి, అది పరాభక్తి. అది మామూలు భక్తి వేరు. రాక్షసులు దాడి చేస్తున్నారు, మమ్మల్ని కాపాడవయ్యా నారాయణ లేదా నారాయణి అనేవాళ్ళు దేవతల భక్తులే, కానీ వాడు సకామ భక్తులు. ఆ భక్తి కాదు ఇక్కడ. అందుకే ముక్తి భక్తి అనే దేవతలకు కూడా దొరకదు గనక ముక్తి పొందినవాడు బ్రహ్మముతో ఐక్యం చెందాడు. ఆ బ్రహ్మమునే దేవతలు కూడా ఆరాధన చేస్తున్నారు, ఆ పరమేశ్వరిని, ఆ జగన్మాతని. కానీ ముక్తి పొందినవాడు ఐక్యమైపోయాడు గనక అమ్మవారికి ఇచ్చే హారతి ఐక్యమైన జీవుడికి కూడా చేరుతున్నది అనే మాట చెప్పారు ఇక్కడ. అందుకు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదం. దీన్ని బట్టి అమ్మవారిచ్చే కైవల్యం ఏంటంటే దేవతలకు కూడా దొరకనటువంటి మోక్షం అమ్మవారిని దాసభావంతో కొలుచుకునే వాడికి లభిస్తుంది అని దీన్ని ప్రతిపాదన చేశారు ఇక్కడ. అది అమ్మ కారుణ్యం వల్ల లభిస్తుంది. నువ్వు దాసభావంతో ఆశ్రయించడం మాత్రమే నీ పని. ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. ఇందులో ఉన్న గొప్ప వాక్యం భవాని. అది ఇందులో ఉన్న గొప్ప విశేషం. ఇంకేదైనా పదం తీసుకోవచ్చు కదా, కానీ భవాని వాక్యం చాలా గొప్పదయ్యా అని చెప్పారు. అలాగని మిగిలిన నామాలు కాదని కాదు, మీరు అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతి నామం ఎంత గొప్పదో చెప్పాలంటే మళ్ళీ 1000 రోజులు కావాలి. ఎందుకంటే అమ్మవారికి 1000 నామాలు కనుక అంత ఉంది ప్రతి నామానికి. ప్రస్తుతం భవాని, భవాని అనే శబ్దానికి ఉన్న ప్రత్యేకత ఎంత గొప్పదంటే శంకర భగవత్పాదులకు అత్యంత ప్రీతిపాత్ర. కానీ భవాని శబ్దానికి అర్థం ఏంటో చూడాలి. భవ అంటే చాలా మందికి తెలుసు, శివుడికి మరొక పేరు. ఆయనకి మాత్రం పేరు ఎందుకు వచ్చింది అంటే భవతీతి భవ, ఉన్నవాడు, కలిగినవాడు, కలిగించినవాడు. రెండు, ఉన్నవాడు ఉంచేవాడు అని అర్థం. ఆయనకి ఉన్నవాడంటే ఎప్పుడు ఉండేవాడైనా, అంటే శాశ్వతమైన వాడు అని అర్థం. ఉంచేవాడంటే జగత్తు నుంచుతున్నాడు. ఆయన ఎవరు కలిగించలేరు, ఆయనే కలిగి ఉంటాడు. లేకపోతే భగవంతుని మనం పుట్టిస్తామండి? భగవంతుని మనం తయారు చేయలేం, పుట్టించలేం. కానీ ఆయన జగత్తును తయారు చేస్తున్నాడు. కనుకనే భావయతి, సృష్టిని చేస్తాడు కనుక భవుడు, ఎప్పుడు ఉంటాడు కనుక భవుడు. అందుకే 2 విధాలు. ఈశ్వరుడు అని అర్థం ఉంది, సృష్టి స్థితిలో చేసేవాడు గనక భవుడు. జగత్తుకి ఉనికిని కలిగించువాడు, జగతికి ఉనికిని కలిగించువాడు ఒక అర్థము. ఉనికి అయి ఉన్నవాడు రెండవ అర్థం. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు, ఎప్పుడు ఉండడం అని అర్థం. మనకు ఉనికి ఉంది, ఫలా డేట్ ఆఫ్ బర్త్కు మునుపు లేదు, ఆ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఉనుకుంది. ఫలానా డేట్ ఒకటి ఉంటుంది, మనకు తెలియదు కానీ ఆ డేట్ తర్వాత ఉండదు, అంతే కదా. ఇప్పుడు ఉనుకుందా అంటే 7:15 నుంచి ఉనుకుంది, 8:30కి ఇక్కడ ఉనుకుండదు. కానీ ఉనుకులన్నీ ఉండిపోయేవే. ఆయన ఉనికి ఉండిపోయేది, ఎప్పుడు ఉండిపోయేది, స్థిరమైన ఉనికి కలవాడు కనుక ఉనికి కలవాడు. దీనికే వేదాంతం సత్ అని ఒక మాట చెప్తోంది. సత్ అంటే అర్థం ఏమిటో, భవ అంటే అదే అర్థం. ఈ సత్ అర్థం గుర్తుపెట్టుకోండి, మరొక శ్లోకంలో వస్తుంది, అందుకు మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లే. భవ భవ అంటే ఎప్పుడు ఉండేవాడు. ఆ భవుని యొక్క శక్తి భవాని. ఎప్పుడు ఎవడున్నాడో సద్రూపుడై ఆయన యొక్క శక్తి విడ. అందుకే భవుని రాణి భవాని.
భవుని పత్ని భవాని. ఆయనకి ఏ పేర్లు ఉన్నాయో వాటికి స్త్రీలింగం పెడితే ఆవిడ పేరండి. ఇది ఏమైనా ఎక్కడైనా ఉంటుందండి వింత? భర్త పేరు భార్య పేరు ఒకటే ఉండాలని లేదు, ఏదో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ సహజంగా ఇద్దరి పేర్లు ఒకటి ఉండడమా? అదే శబ్దం పుంలింగమైతే ఆయన, స్త్రీలింగమైతే ఆయన. ఏమిటండి, ఆయన భవ అయితే ఇవిడు భవ, నేను శివ అయితే ఇవిడు శివ, రుద్రుడైతే ఇవిడు రుద్రాణి, నేను శంకర్ అయితే శాంకరి, శంభుడైతే శాంభవి, అన్ని ఆయన పేర్లే. మహేశ్వర అయితే మహేశ్వరి, పరమేశ్వర అయితే పరమేశ్వరి, అంతే. భలే ఉంది ఇద్దరికి. ఏమిటయ్యా అంటే ఇది నామసామ్యం అంటారయ్యా అన్నాడు. అంటే పుంలింగ స్త్రీలింగ భేదమే తప్ప వస్తువులే భేదం లేదే అన్నాడు ఇక్కడ. అంటే అదే పరబ్రహ్మ వస్తువు. మీరు పుంలింగంలో ఉంటే శివ, పుంలింగంలో ఉంటే భవ, స్త్రీలింగంలో ఉంటే శివ లేదా భవాని. ఇది చెప్తున్నది. భవాని అంటే భవుని రాణి, అంటే ఎల్లవేళలా ఉనికి కలిగినది, ఇదే అర్థం వచ్చింది. భవాని అంటే ఎప్పుడు ఉండే తల్లి. ఎప్పుడు ఉండేదాన్ని ఏమంటారు? బ్రహ్మము అంటారు. ఎప్పుడు ఉండేది అంటే బ్రహ్మము. బ్రహ్మమునికి పేరు సత్, సత్తామాత్ర శరీరం, సత్తామాత్రం, చిన్మాత్రం. ఎప్పుడు ఉండేది అంటే ఎప్పుడు చైతన్యముగా ఉండేది, ఆనందముగా ఉండేది అని అర్థం. కానీ సచ్చిదానందమైన బ్రహ్మమునకు మరొక పేరు భవాని. కానీ భవానిత్వం అంటే బ్రహ్మము నువ్వు. నీకు బ్రహ్మము నువ్వు అని అమ్మవారికి ఎరుక కలిగితే ఉండేది అమ్మవారి అయినప్పుడు ఉండిపోయే జీవుడు కొనుక్కుందా? ఉండే అమ్మ కొనుక్కుందా? ఆవిడే శాశ్వతం ఎన్నుకున్నప్పుడు ఇతను ఇంకేమవుతాడు? ఉన్న తల్లి సత్యం అని ఎరుక కలిగాక తన ఉనికి మిథ్య, అమ్మ ఉనికి సత్యం. ఇది బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే అర్థం. కనుక బ్రహ్మస్వరూపిణి అనే జ్ఞానం భవానిత్వం మాటలో ఉందయ్యా. అని భవానీ నామం అంత విశేషం. అంతేకాదు ఉన్న తల్లి అని అర్థం తీసుకుంటే మాటి మాటికి భవాని అంటే ఉన్న తల్లి. ఏ కష్టం వచ్చినా భవాని అనుకోండి, ఉన్నది 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 అని అర్థం. ఇక్కడ అంటే అమ్మ ఉంది, అమ్మ ఉంది, అమ్మ ఉంది అని భావం కలుగుతుందా లేదా? అది భవాని అనుకుంటే అమ్మ ఉంది. అంత శక్తి ఉందండి ఈ భవానీ నామంలో.